ఒక అసాధ్యం సుసాధ్యమైన సమయం ఇది. చరిత్ర తిరగరాసిన విజయం ఇది. కానీ విని ఎరుగని గెలుపు ఇది. ఎన్నెన్నో రికార్డులు బద్దలైన సందర్భం ఇది. కూటమిగా వచ్చి ప్రత్యర్థి కేల్కతం చేసిన ఎన్నిక ఇది. ఆంధ్రాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. వార్ వన్ సైడే అంటే ఇదే. 175 స్థానాల్లో ఏకంగా 165 సాధించడం అంటే మాటలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా సాగిన విజయం ఇది. ఎన్నడూ దక్కని నియోజకవర్గాలు టీడీపీ వశమయ్యాయి. కసి తీరా అందిన విజయం, చరిత్ర తిరగరాసిన సమయం, రికార్డులు బద్దలు కొట్టిన సందర్భం, వార్ వన్ సైడ్ అయిన పరిణామం, పూర్తిగా చేతులెత్తేసిన ప్రత్యర్థి వర్గం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ చేశాయి. వై నాట్ 175 అంటూ రంగంలోకి దిగిన జగన్ కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. టీడీపీ కూటమి వార్ వన్ సైడ్ చేసింది. ప్రత్యర్థి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ఫలితమొచ్చింది. ఈ గెలుపు అసాధారణం. వైసీపీ 175 సీట్లలో పోటీ చేయగా ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశాయి. ఫలితాల్లో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ స్ట్రైక్ రేట్ ఓ రేంజ్ లో ఉంది. జనసేన అయితే 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 165 చోట్ల గెలుపొందింది టీడీపీ కూటమి. 136 చోట్ల సైకిల్ పార్టీ, 21 స్థానాల్లో జనసేన, బీజేపీ 8 సీట్లలో గెలుపొందాయి. అసలు పొలిటికల్ పండిట్స్ కు కూడా అందని లెక్క ఇది. పోలింగ్ పర్సెంటేజ్ పెరగటంతో ఈసారి లెక్కలు తారుమారవుతాయన్న అంచనాలు పెరిగాయి. అనుకున్నట్లుగానే ఫలితమొచ్చింది. అధికారం చేతులు మారింది. ఎన్నో విమర్శలు, ఇంకెన్నో సవాళ్ల మధ్య పోటీకి దిగిన కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు, పవన్ జోడీ జనంలో చాలా ఎఫెక్ట్ చూపించింది. ఇక ఆంధ్ర గాడిన పడాలంటే బాబు మళ్లీ రావాల్సిందే అన్న పాయింట్ జనంలోకి బలంగా వెళ్ళింది. బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ అన్న ప్రచారం ప్రజలను ఆలోచింపచేసింది. రాజధాని లేని రాష్ట్రంగా మారిన ఏపీకి దశ దిశ చూపించే బాధ్యతను టీడీపీ కూటమిపై పెట్టారు జనం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కార్నర్ ఏదైనా టీడీపీ కూటమిదే ఘన విజయం అన్నట్లుగా తొలి రౌండ్ నుంచి ఆధిక్యం కొనసాగింది. ఉత్కంఠ పోరు ఉంటుందనుకున్నారు. కానీ కౌంటింగ్ మొదలయ్యాక సీన్ కూటమి వైపు మారిపోయింది. 75 వయసులో చంద్రబాబు తన విశ్వరూపాన్ని మరోసారి చూపించారు. మండే ఎండలు, జోరు వర్షాలను సైతం లెక్క చేయకుండా గొంతులో వాయిస్ బేస్ తగ్గకుండా చేసిన ప్రచారం, అందుకు స్పందించిన జనం, వచ్చిన ఫలితం ఇవన్నీ మరపురానివి. ముసలోడని గేలి చేసిన వారు నోరెళ్లబెట్టేలా ఒంటి చేత్తో ప్రచారాలు హోరెత్తించారు. అగ్నికి వాయువు తోడైనట్లుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాటల తూటాలతో చెలరేగిపోయారు. పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ అంటూ జగన్ చేసిన ప్రకటనను సవాల్గా తీసుకుని నిజమైన పెత్తందారు ఎవరో ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు. తగ్గాల్సిన చోట తగ్గారు, నెగ్గాల్సిన చోట నెగ్గారు. అందుకే ఈ ప్రజా విజయం సాధ్యమైంది. 2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనతో కలత చెందిన చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే సభకు వస్తానని ఆనాడే శపథం చేశారు. ఇప్పుడు మళ్లీ ఘన విజయం సాధించడం ద్వారా తన పంతం నెగ్గించుకున్నారు. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ నెరిపిన మంత్రాంగం ఫలించింది. పొత్తులు పెట్టుకుంటేనే గెలుస్తామని చెప్పి అటు ఢిల్లీని, ఇటు చంద్రబాబును ఒప్పించి సక్సెస్ అయ్యారు జనసేనాని. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లోనూ 25 సీట్లకు గాను కూటమి 21 సీట్లు సాధించింది. టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 చోట్ల గెలిచాయి. మొత్తంగా ఈ విజయం చరిత్ర సృష్టించింది, కథ మార్చేసింది. For more videos like this, subscribe Big TV channel.